తెరవబడును. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకునన్నాడు. అలానే మీరు అడిగితే మీరు పొందుకుంటారు, సందేహం లేకుండా అడగాలన్నాడు. ఒకటి, మనం అడిగినప్పుడు ప్రార్థనలో సందేహం ఉండకూడదు. ఎందుకు సందేహం ఎట్లా ఉంటుంది? సందేహం అంటే ఆయన దగ్గర నువ్వు ఆయన సరిగా నమ్మలేదు కాబట్టి సందేహం ఉంటుంది. కాబట్టి ఆయన శక్తిమంతులను నువ్వు నమ్మితే నీ జీవితంలో సందేహం ఉండదు కదా. నీ తండ్రి బలవంతుడు, నీ తండ్రి ధనవంతుడు అయితే నీకు ఒక కొదువు ఉంటుందా? కొదువు ఉండదు. కాబట్టి మన దేవుడు గొప్పవాడని నువ్వు నమ్మి ఆయన సమర్థులని నమ్మితే నీ జీవితంలో సందేహం లేకుండా అడుగుతాడు, తీసుకుంటాను తండ్రి దగ్గర నుంచి. మా శాంతి గుర్తొచ్చి చిన్నప్పుడు రాజు శాంతి మా పిల్లలు, నేను బజార్కి వెళ్తుంటే సేవకు వెళ్తుంటే వాళ్ళు వచ్చేటప్పుడు నాకు 50-50 బిస్కెట్ ప్యాకెట్ తెప్పిస్తారు. ఏమంది ఏమందమ్మా చెప్పండి, బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకురా నాన్న. సరేలేమ్మా. తర్వాత మళ్ళీ శాంతి ఉండి రాజుతో ఉంటుంది, నాన్న నాకు సాయంత్రం తెస్తాడు చూడు అన్నది. వెంటనే నేను తెస్తానన్నాను. వెంటనే ఈ అమ్మాయి కూడా ఏమంటుందంటే, సాయంత్రం ఖచ్చితంగా నాన్న తెస్తాడు నాకు చూడు అన్నాడు. అంటే ముందుగానే విశ్వసిస్తుంది, అది నమ్మికండి. అడిగినవి పొందారని నమ్మండి అని లేఖన ప్రకారం నాన్న నాకు తీసుకొస్తాడు అని చెప్పేస్తుంది. విశ్వాసం వచ్చిందన్నమాట. నేను వెళ్ళాను, సాయంత్రం రాత్రి 10 ప్రార్థన వేస్తుంటే షాపులు కూడా అన్నీ మూసేశారు. అప్పుడు గుర్తొచ్చింది, శాంతి బిస్కెట్ ప్యాకెట్ షాపులు మూసేస్తారు కదా అని 2-3 అప్పటికే మూసేస్తున్నారు. ఎక్కడో ఒక షాపులు కొట్టుకొని 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇద్దరికి తీసుకొచ్చారు. చూసారా? ముందు తను విశ్వసించినందువలన ఆ టైంలో, నేను తీసుకొచ్చే టైంలో అన్నీ మూసేసిన మరలా ఎక్కడో వెతుక్కొని తీసుకుని వచ్చారు. అలానే మనం కూడా అడిగిన వాట ముందుగానే నమ్మాలి. ఇచ్చాడని నమ్మితే కళల్లో చూడాలి. ఎక్కడ చూడాలి? దేవుని స్తోత్రం. నువ్వు విశ్వాసం ఉంచాలి, తీసుకొస్తాడు. మా నాన్నగారు సమర్థుడు, ఆయన దగ్గర ధనం ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, ఏమైనా ఇవ్వగలిగిన సమర్థుడు, నేను అడిగినవి ఇస్తాడు అని చెప్పేసి మనం ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. మన సొంత ఇష్టం ఉంటుంది పిల్లరా. అవి దొరికినవని నమ్మితే మీకు అనుగ్రహించబడును అన్నాడు. అలానే పాలయంచు గారిని దేవుడు అన్నాడంట, నువ్వు 4th డైమెన్షన్ చూడలేదు కదా, పొంది ఉన్నావు నమ్మలేదు కదా అని చెప్పేసి అన్నాడట. అంటే దాని అర్థం ఏంటంటే, దొరికినవని మనం స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చాడు అని మనం స్తుతులు చెల్లించాలి. ఇంకా ఆ రోజు నువ్వు చెప్పాడు, 4వ కోణాన్ని జ్ఞాపకం చేసుకుని అవి దొరికినట్లుగా నీవు చూడమన్నాడు. దేవునికి స్తోత్రం. 6 నెలలు ప్రార్థన చేసినటువంటి పాలయంచు గారు ప్రతి ఉదయాన్నే వచ్చి ప్రార్థనలో కూడుకున్నప్పుడల్లా, ప్రభువా కుర్చీ ఇచ్చినందుకు స్తోత్రాలు, టేబుల్ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా, సైకిల్ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అప్పుడు 6 నెలలు ప్రార్థన దాని వస్తువులు 2 నెలల స్తుతిలో అది వచ్చేసింది. సరే, ఈయన ఇంకో వస్తువు విషయం చేశాడంటే సంఘానికి చెప్పాడంటే, ఏం చెప్పాడు? నేను ప్రభుని టేబుల్ కుర్చీ సైకిల్ అడిగాను, అవి నాకు దేవుడు ఇచ్చాడు అన్నాడు. స్తోత్రం. చిన్న మంద ప్రజలందరూ మందిరంలో చూస్తానండి, ఎక్కడ కుర్చీ ఎక్కడ, టేబుల్ ఎక్కడ, సైకిల్ ఎక్కడని యవనస్తులు చూస్తూ ఉంటే, సరే ప్రార్థన అయిపోతారు, పాస్టర్ గారు ఎక్కడా చైరు, ఎక్కడా సైకిల్, టేబుల్ లేవుగా మందిరంలో అంటే ఇప్పుడేం చెప్పాలి? విశ్వాసంతోనేమో ప్రకటించాడు, దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పేసి ముందుగానే విశ్వసించాడు. మరి ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ప్రభువా నాకు వీళ్ళకి జ్ఞానంగా బోధించే, వాళ్ళకి తెలియజేసేటువంటి జ్ఞానం నాకు ఇవ్వని మనసులో ప్రాణం చేసుకున్నాడంట. అప్పుడు మనసులో అంట దేవుడు ఆలోచన పుట్టించాడు. ఒక బిడ్డను కనాలంటే 8 నెలలు పడుతుంది ఒక తల్లికి, 9 నెలలు, కొంతమంది 10 నెలలు పడుతుంది కదా అన్నాడు. అలానే మరి నేను విశ్వసించాను, మరి అవి రావాలంటే కొద్ది టైం పట్టుద్ది, నేను కూడా వాటిని గర్భం ధరించాను అన్నట్టు. స్తోత్రం. ఇక చెప్పలేక ఇక పిల్లలు, ఎవరి పిల్లలు వాళ్ళందరూ పాస్ గారు కుర్చీ సైకిల్ టేబుల్ గర్భం ధరించినట్టు ఎప్పుడు అంటాడో
గొడవ చేయడం మొదలు పెట్టారు, ఎగతాలు చేయడం మొదలు పెట్టారు. పాపం ఇంకేం చేయలేకపోయాడు. పాపం వాళ్ళు ఎగతాలు చేస్తున్నా ఏదైనా భరిస్తాడు విశ్వాసం వచ్చేసి. వీళ్ళని ఎప్పుడైతే అలా చెప్పాడు, ఎప్పుడైతే అలా ప్రకటించాడు, ఒక వారం రోజులంట ఒక ఆఫీసరు ట్రాన్స్ఫర్ అయిపోతా ఉన్నాడు. ఆయన దగ్గర కొత్త టేబుల్, కొత్త సైకిల్, కొత్త కుర్చీ, ఆ లారీకి అంత లోడ్ నిండిపోయిన తర్వాత ఇవి పెట్టడానికి ఖాళీ లేదండి. లోడ్ అయిపోయిందంట లారీ అంతా, ఇవి మిగిలిపోయినవి. ఈ 3 వస్తువులు ఏం చేయాలా అనుకొని ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు కాబట్టి పాస్టర్ గారు గారిని ఇద్దామని చెప్పేసి ఆ వస్తువులు ఆ సైకిల్ దాని మీద వేసేసుకొని స్టాండ్ మీద వచ్చి మందిరంలో దించాడు. స్తోత్రం. ఏ వస్తువులు అడిగాడు అదే ఈరోజు సైకిల్, రోజ్వుడ్ టేబుల్, మరి ఇంగ్లాండ్ చైర్ అంట, ఆ కుర్చీలు 3 ఏది అడిగాడు అవి మందిరంలోకి వచ్చి ఉన్నాయంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా మాస్టర్ గారు మీరు వాడుతుంది కొత్తవే, నేను తీసుకెళ్ళడానికి నాకు లారీ అంతా నిండిపోయింది సామాన్లు, అయినా నీకు ఇవ్వాలనిపించి తీసుకొచ్చానయ్యా, నీ మందిరంలోకి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. మాస్టర్ వారానికి కుర్చీ, టేబుల్, సైకిల్ అన్నిటికీ మందిరంలో ఉన్నాయి. పిల్లలు ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దొరికినవని నమ్మాలి, అప్పుడు అనుగ్రహించబడునని లేఖనం విశ్వసించాలి. మనం అడుగుతాం, అడిగి ప్రభా ఇవ్వయ్యా 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 ఇవ్వయ్య అంటుంటావు, కానీ ఇచ్చినందుకు నీకు వందనాలని నువ్వు చూడలేవు. నువ్వు అలాగ దేవుడిని స్తుతిస్తూ ఉంటే, మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని స్తుతిస్తూ ఉంటే దేవుడు అవి ఇచ్చినట్లుగా నీకు చూపెడతాడు. స్తోత్రం. నేను ఒక మాట చెప్పిన చిన్న సాక్ష్యం. రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నా అవసరం కోసం. నా చాలా అనుభవాలు ఉన్నాయి, ఈ చెప్పుకుంటే తీరు. అవసరం కోసం ప్రార్థన చేస్తున్నా. ఇంటి రెంట్ కట్టాలి, ఏం కట్టాలి? నర్సాలు అప్పటి మేము ఉన్న చోట 2000 ఇంటి అద్దె కట్టాలి, డబ్బులు లేవు, నాకు ఆదాయం లేదు. ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఏం చూపించాడు రాత్రిలో ప్రార్థించి ప్రార్థనలోనే ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు పుస్తకం మీద ఎవరో వచ్చాక కాలు పెట్టినట్టుగా నోటు కూడా కనపడుతుంది, పెట్టాడు. అంతే దర్శనం. నేను ఉదయాన్ని అనుకున్నాను ఏదో పంపిస్తాను. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి హల్లెలూయా. ఏదో పంపిస్తున్నాను, ఎంతో పంపిస్తున్నాను. ఉదయాన్నే 10 గంటలకు ఫోన్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఏడున్నారు, ఇక్కడ ఇంటి దగ్గర ఫోన్ పే నెంబర్ ఇదేనా? నేను సమయం పంపిస్తున్నా కానీ దేవుడు పంపించాను, పంపిస్తాను. ఫోన్ పే పంపించి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. అడిగినవి పొందారని నమ్మాలి. నాకు మినిస్ట్రీ ఇస్తానన్నాడు మార్చండి. నిరీక్షణకి ఇంతవరకు ఆధారం లేదు. ఏదో అక్కడ సేవ అలా చేసుకుంటూ వచ్చారు. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయలేకపోయారు, అందుకని శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. అయినా నేను నమ్ముతున్నాను, మృతుతుల్యమైన ఒకరిలో చేశాడంటే అబ్రహాము శారము కదా. అబ్రహాము ఎవరు? అబ్రహాం గారికి శారము అన్నట్టు ముసలి వాళ్ళు అయిపోయారు. ఈయనకేమో 100 ఏళ్ళు వచ్చినాయి, ఆమెమో 90 ఏళ్ళ వృద్ధురాలు. మృతు తుల్యం అయిపోయారు. ఇవాళ శరీరంలో ఏ బలం లేదు, ఇవాళ పిల్లలు వెళ్ళడానికి స్కోపే. అలాంటి మృతుతుల్యమైన ఒకరిలో వచ్చి దేవుని మాట ఏం చేసిన వల్ల క్రియేషన్ చేసింది, బలాన్ని చేసింది. దాని ఇస్తానన్న వాగ్దానాన్ని 100 ఏళ్లకు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. అంటే చివరికి కూడా నేను ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన ఇలా మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఊది నీకు ఇవ్వగలడు, నీలోంచి కూడా ఇవ్వగలడు. అంటే అంత సమర్థుడని నువ్వు
నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మాను కనుక అది అతని నీతిగా ఎంచబడును. నమ్మాడు కాబట్టి స్వతంత్రించుకున్నాడు. నేను కూడా నమ్ముతున్నాను ఆయన. నేను అనుకుంటున్నాను నా పరిస్థితి చూస్తే మృతుతుల్యమైన ఒక అసలు అయిపోయినటువంటి పరిస్థితి, ఏమీ లేదు ఇక. ఆధారం, నిరీక్షణకు ఆధారమే లేదంట. ఇటు చూస్తే యుద్ధాలు, ఇటు చూస్తే కరువులు, ఇటు చూస్తే సేవ లేదు, నాకు మంది లేదు, మార్గాలు లేదు, ధనం లేదు. కానీ నేను విశ్వసిస్తున్నాను, ఆయన చేయాలనుకుంటే చేయగలిగిన సమర్థుడు. ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వడానికి ఒక్క రోజులో రాజు చేస్తాడు, ఒక రోజులో రాజుని రావడం కూడా చేస్తాడు. స్తోత్రం. రాజ్యం సింహాసనం మీద కూర్చోబెడతాడు ఒక దినాల్లో. ఒక దినంలో కనిపిస్తే గడ్డి వేపగలిగినటువంటి శక్తివంతుడు, బలవంతుడు ప్రభువు యేసుక్రీస్తు. నమ్మాలి మనం. కాబట్టి ప్రియులారా, నమ్మితే మనం దేవుని మహిమను చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ధనాన్ని సంపాదించుకున్న ప్రయోజనం గమనించండి. నయమాను దైవజనుని మాట మొదట నమ్మలేకపోయాడు, కానీ ఒక పనివాడు చెప్పిన మాటను బట్టి నమ్మాడు, వెళ్ళాడు. 7 సార్లు ఆయన చెప్పిన మాట ప్రకారం స్నానం చేశాడు. 7 సార్లు ఆ యోర్దాను నదిలో మునిగాడు కదా. కుష్ఠరోగం నుంచి విడుదల పొందుకున్నాడు. ఈ సంతోషంతో ఆయన దగ్గరికి వచ్చాడు. కాలుకి ఇవ్వబోయాడు. కాలుకి ఇవ్వబోతే అవసరం లేదు, తీసుకొని వెళ్ళమాట. బాగుపడ్డావు కదా, స్వస్థత వచ్చింది కదా, వచ్చింది నాయన. అప్పుడు అన్నాడు, ఇంత గొప్ప దేవుడు లేడయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వెళ్ళిపోమంటే సరే, ఆయన ఒకటి కోరుకున్నాడు, మీ దేశంలోని కొంచెం మట్టి నాకు ఇప్పిస్తే మా దేశంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి నేను బలులు అర్పిస్తానయ్యా, తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం అన్నాడు. తిరిగి వెళుతున్నాడు తీసుకొని. అప్పుడు అక్కడ పనివాడైనటువంటి గేహాజీ, అది ధనం ఊరికి వస్తుంటే ఊరికనే ఇస్తారంటే వద్దంటాడు. ఇది ఇవ్వమని మొత్తం తీసుకోకుండా అనుకొని, సరే మా దాసుడు మా దైవజనుడు లోపలికి వెళ్ళగానే తీసుకొచ్చుకుంటాను అనుకున్నాడు మనసులో. ప్రియమైన వల్ల నేను ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. గేహాజీ రథాలు వెంబడి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి అతను చూసి మళ్ళీ రథాలు అతను వెనక్కి వచ్చాడు. నయమాను, ఏంటే వస్తున్నావు గేహాజీ అంటే, నాకు ఇప్పుడే మాకు ఇస్రాయేల్ మన్యం నుంచి కొంతమంది శిష్యులు వచ్చాడయ్యా, మా అయ్యగారు కొంచెం కదా వెండి కొంచెం వస్త్రాలు తీసుకురమ్మన్నాడయ్యా అని చెప్పడానికి అతన్ని మొత్తం తీసుకెళ్ళన్నాడు. కాదులయ్యా కొంచెం అంటే, అప్పుడు కొద్దిగా వెండి కొన్ని వస్త్రాలు ఇస్తే అవి తీసుకుని వెళ్ళి ఏం చేశాడట, తన గదిలో దాచిపెట్టుకొని వచ్చి దైవజనుల ముందు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే వెండి బంగారాలు ధనాన్ని వెండి బంగారాలు సంపాదించుకున్నాడు గేహాజీ. ఈ విషయాన్ని దైవజనుడు చూశాడు. ఎక్కడ? అతను రథం వెళ్తుంటే చూడ, ప్రార్థనలో కూర్చుంటే రథం వెంట గేహాజీ పరిగెట్టడం చూస్తూ ఉంటాడు. అంటే దైవ సేవకులు, మంచి దైవ సేవకులు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని ఆ వరమున ఉన్నవాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళు మనల్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. మా వార్తకి ఒకసారి చెప్తున్నాను, మేము మార్చెల్లప్పుడు జాబ్ చేస్తాను. అమ్మన్నది కదయ్యా, ఒకసారి నేను చూడాలనిపించింది అయ్యా, అమ్మాయిని నిన్ను రావడానికి చాలా దూరం అని ప్రార్థన చేశానయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశానయ్యా. రాత్రి వేళలో కలలో నా ఆత్మ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి ఎందుకు వచ్చిందయ్యా. దేవునికి స్తోత్రం. ఆత్మ, దేవుని ఆత్మ వెలిగించబడినప్పుడు ఆత్మలో చూడగలుగుతుంది. ఎలీషా గారు కూడా ఆత్మలో చూస్తున్న ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఉన్నాడు. గేహాజీ రథాల వెంట వెళ్ళటం, కొంచెం వెండి వస్త్రాలు తీసుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చి మరలా ఏం వెలగనట్టుగా నిలబడటం ఎలీషా గారు చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు, ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడితే, నాయన గేహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, చూసారా ఏమన్నాడు, ఎక్కడికి వెళ్ళావు నాయన? నేను ఎక్కడికి వెళ్ళాను నాయన, ఇక్కడికి నిలబడి. దేవునికి స్తోత్రం. అంటే గేహాజీకి మరొక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ పాపాన్ని ఒప్పుకుంటే క్షమించేవాడేమో, కుష్ఠరోగం రాకుండా ఉండేది. ఆ ముసలాడు ఏ లోపల కూర్చున్నాడు, ఏం చూస్తున్నాడు అనుకున్నాడు. అంటే దైవజనుడు సేవించే దేవుడు ఎలాంటి వాడో తెలియదు. దైవజనుని యొక్క గొప్పతనం ఏంటో అర్థం కాలేదు. ప్రియమైన వాళ్ళరా,
ఆయనకి అర్థం కాదులే అనుకున్నాడు, చూడట్లేదులే అనుకున్నాడు, గదిలో ఉన్నాడులే అనుకున్నాడు, ఏమి ఎరగడలే అనుకున్నాడు. అప్పుడు అంటున్నాడు గేహాజీ, ధనం కోసం నువ్వు నయమాన రథాన్ని వెంట పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు స్టన్ అయిపోయాడు, చేసేది లేక మౌనం ఉండే. అతను పోగొట్టుకున్న కుష్ఠరోగం నీకు నువ్వు నీ సంతతికి వస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నాడు. నీ వంశానికి మొత్తానికి వస్తుంది. ఎందుకు అంత శాపం పెట్టాడు ఎలీషా గారు. వెంటనే అక్కడ పోయినటువంటి కుష్ఠరోగం దీనికి రుజుటి మీద చేతుల మీద వచ్చేసింది. అక్కడ నుంచి తెరవబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అన్యాయంగా ఒకరి సొత్తు ఆశించడం పోవు దేవునికి కోపం. కాబట్టి వెండి బంగారాలు సంపాదించుకున్నా అది నీకు ప్రయోజనం. ఉగ్రత దినానప్పుడు ఉగ్రత వచ్చేసింది గ్యాజీ మీద, దేవుని కోపం వచ్చేసింది, కుష్ఠరోగం వస్తుంది, శపిస్తున్నాడు ఎలీషా గారు. ఇప్పుడు ఆ శాపాలు లేవులే సేవకుల దగ్గర. మా దగ్గర శాపాలు ఉంటుంది, మనందరూ కాల్ చేస్తారని సేవకులకి ఆ వరాలు లేకుండా చేసేసండి. ఏదో ప్రార్థన చేస్తే జ్వరాలు తగ్గడం, చిన్న చిన్న తగ్గడం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాగా ప్రియమైన వాళ్ళగా ఒప్పుకున్నట్టయితే, అయ్యా నేను నాకు అవసరం ఉండి కొంచెం తెచ్చుకున్నానయ్యా, నయమాన్ని అడిగి కొంచెం తెచ్చుకున్నానంటే క్షమాపణ దొరికేదేమో. కానీ ఒప్పుకోలేకపోయాడు. దైవజనుడు అడిగినా నిజం చెప్పలేకపోయాడు. దైవజనుని కన్ను మూయొచ్చు, కానీ దేవుని కన్నులు మూస్తావమ్మా, దేవుని కంటికి దాగలుగుతామా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా, కాబట్టి ధనాన్ని సంపాదించుకున్నా వ్యర్థమే. ఉగ్ర దినాన్ని కాపాడలేదు. లాభాన్ని సంపాదించుకున్న వ్యర్థమే. అది నిన్ను నీ అవసరతలు తీర్చలేదు. ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చలేదు. లోకాన్ని సంపాదించుకున్న దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి మనం. కాబట్టి ఏది ముఖ్యమైందంటే దేవుని ఆత్మ ముఖ్యమైనది. దేవునిని సంపాదించుకోవాలి, దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని ఆత్మను సంపాదించుకోవాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్షయమైన వాటిని సంపాదించుకోవాలి. క్షయమైపోయేవే కాదు, ఇవి గతించిపోయేవి. ఇవి కాకుండా అక్షయమైనటువంటి వాటిని, అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవాలి, అక్షయమైన దేవుని సంపాదించుకోవాలి, అక్షయము కాని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, అక్షయము కాని జీవజలాన్ని సంపాదించుకోవాలి, అక్షయము కానటువంటిది కదా దేవుని ఆత్మను ఇవి ముఖ్యమైన ప్రాముఖ్యమైన. వీటి ద్వారా మనం దేవుని రాజ్యానికి చేరగలుగుతాం. దేవుని ఆత్మ ఉన్న దేవుని ఎక్కిపోగలు కదా, దేవుని రాకడలో ఎత్తబడగలుగుతాం. దేవుడు ఉంటే మనకు దేవుని కృపను, దేవుని రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన జీవ ఆహారం సంపాదించుకుంటే వాళ్ళని ఆత్మను శరీరాన్ని బ్రతికిస్తుంది. జీవజలాలు శరీరాన్ని ఆత్మను బ్రతికిస్తుంది. భౌతిక సంబంధమైన ఆహారం శరీరానికి మాత్రమే కొంచెం బలాన్ని ఇస్తుంది, కానీ ఆత్మకు బలాన్ని ఇస్తుందమ్మా. భౌతిక సంబంధమైన ఆహారం మన ఆత్మకు బలాన్ని ఇస్తుందా? ఇవ్వలేదు. ఉగ్రత దినాన్ని నేను కాపాడలేదు నిదానం. కాబట్టి దేవుని సంపాదించుకుందాం, దేవుని ఆత్మను సంపాదించుకుందాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం, దేవుని ఆహారాన్ని నిత్య జీవం ఆహారాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు మన ఉనికిలో గౌరవించి ఆశీర్వదించిన చెప్పండి ఆమేన్.